నీళ్లు రంగు మారుతున్నాయి. దుర్వాసనతో ఊళ్లు అవస్థలు పడుతున్నాయి. బాపట్ల జిల్లాలో తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు ఆక్వా ప్రాసెసింగ్ వ్యర్థ జలాలతో సతమతమవుతున్నాయి. కర్లపాలెం, నిజాంపట్నం మండలాల్లో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటం సమస్యకు అద్దం పడుతోంది. ఆక్వా సాగుకు పెట్టింది పేరు బాపట్ల జిల్లా. ఇక్కడ మొత్తం 8 సముద్ర తీర ప్రాంత మండలాలు ఉండగా సుమారు 27,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. 8,000 మంది రైతులు దీనిపై ఆధారపడగా ఏటా 800 కోట్ల టర్నోవర్తో ఎగుమతులు జరుగుతున్నాయి. మొత్తం 9 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా వీటిలో కొన్ని వ్యర్థ జలాల శుద్ధిలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించకపోవడం సమస్యగా మారింది. గతంలో నిజాంపట్నంలో కలుషిత జలాలు దుర్వాసనతో అవస్థలు పడుతున్నామంటూ జనం రోడ్డెక్కారు. అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తగా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ద్వారా తనిఖీలు చేయించారు. కానీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం కర్లపాలెం మండలంలోనూ సమస్య ఉత్పన్నమైంది. దమ్మనవారిపాలెం, తిమ్మారెడ్డిపాలెం, బిడారిదెబ్బ, శ్రీరాంనగర్ ఇలా అనేక గ్రామాల్లో పర్యావరణంపై ప్రభావం చూపుతోంది. వ్యర్థ జలాలను సాగు, మురుగునీటి కాలువలోకి శుద్ధి చేయకుండా వదిలేస్తుండటంతో పొలాల్లోకి చేరుతున్నాయి. రొయ్యల వ్యర్థాల నీరు పొలాల్లోకి వస్తుండటంతో దిగుబడి రావటం లేదని, ఎప్పుడూ మురుగు వాసన వస్తోందని మోటాపాలెం వాసులు వాపోయారు. దుర్వాసనతో రాత్రి పగలు తేడా లేకుండా తలుపులేసుకుని ఇంట్లో ఉండాల్సి వస్తుందని తెలిపారు. మాకు పొలం ఉంది, ఇక్కడ 1 ఎకరం వేసాను. ఆ కంపెనీ నుంచి మా పంటకారులోకి వస్తుంది. ఆ వాటర్ నల్లగా మసిలి వెళ్ళే వాసన ఇట్లా వస్తున్నాయి. అవి చేరు పోతున్నాయి అని మేము బాధపడుతున్నాం. మేము వెళ్ళి చెబుతాను అంటున్నాం, వాళ్ళు వదులుతాను మమ్మల్ని లెక్క చెప్పలేదు. వాసన వాటర్ అవి మా చేలలోకి రాకూడదు, మా పంటకారులోకి రాకుండా సార్. మా ఇంటి ఎదుర ఉందా పోయింది బ్యాటరీ, దాని ఎదుర మాకు నిద్రపడతలే. రైతు కాడ వాసన వస్తుంది, గాలి కొట్టినప్పుడల్లా ఉండలేకపోతున్నాం వాసనకి. 2 నెలల నుంచి బాగా, అది వరకే తక్కువ. అది కంపెనీ నీళ్లు చాలా మేరకు వదులుతున్నారండి. మాకు చేరు మరి దిగుబడి రావట్లేదు. ఎప్పుడు ఎల్లప్పుడూ వాసనే, మురుగు వాసనే ఉండే. కొన్ని నీళ్లు మారిపోయినాయి, నీళ్లు మంచిగా లేవు, మంచి నీళ్లు. వాళ్ళు ఏం చేశారంటే ఆ భూముల్లోకి వేస్ట్ వాటర్ని వదులుకుంటూ వెళ్ళారు. ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అది కట్టుకోవాలో ఆ ప్లాంట్స్ కట్టుకోకుండా, లేదు కట్టుకున్నా కానీ దాన్ని వినియోగించుకోకుండా ఆ నీళ్లు ఇతరుల భూముల్లోకి వచ్చేలాగా చేశారు. ఇవాళ మా బోర్లన్నీ విషమైపోయినాయి. వేరుశనగకి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లు తాగేవాళ్ళం. గ్రామాల్లో నుంచి డబ్బా కొనుక్కొని వెళ్ళి వ్యవసాయం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నీళ్లు మేము తాగలేకపోతున్నాం. చేలు దిగుబడి తగ్గిపోయింది. ఇవన్నీ ఇబ్బందులుండి మా గ్రామంలోని, మా చుట్టుపక్కల గ్రామాల్లోని వాసన తట్టుకోలేని ఇబ్బంది ఎదురవుతున్న ప్రజలందరం కూడా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు 105 రోజులు సమయం ఇచ్చారు. ఆ నీళ్ళ వల్ల మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. కంపెనీ వల్ల ఉపయోగపడితే పడవచ్చు కొంతమంది జనానికి, అయినా వచ్చే ఇబ్బందులు మాకు మా 4 గ్రామాల్లో బాగా ఇబ్బందిగా ఉంది. దాని చుట్టూ 7-8 గ్రామాలు ఉన్నాయి. 7-8 గ్రామాలు కూడా ఇదే పరిస్థితి అవుతుంది. వేస్ట్ వాటర్ మొత్తం ఆ కంపెనీ దగ్గర నుంచి మా మురుగల్లో వదిలేశారు. ఆ నీళ్ల వల్ల కలుషం ఎక్కువైపోయింది. మరి నార్మల్ చచ్చిపోతున్నాయి, ఎదపొలాలు చచ్చిపోతున్నాయి. దమ్మన్నవారిపాలెం గ్రామస్తులు సమస్యను జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కాలుష్య నివారణలో భాగంగా కంపెనీ సముదాయం నుంచి 2 కిలోమీటర్లకు పైగా వేసిన పైప్ లైన్లను తొలగించారు.